అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయి. ఆ అవయవాలన్నీ క్రమబద్ధంగా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. మరి అలా పని చేయాలి అని అంటే సరైన ఆహారం తీసుకోవాలి. అదే మన ఆయుర్వేద ఆహారం. సో మీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి కోసం మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఈరోజు ఎలాంటి ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన అలాగే రుచికరమైన రెసిపీని పరిచయం చేయబోతున్నారో మేడంని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో కుమారి. నమస్తే. నమస్తే. ఫైన్. మీరు కూడా కలకల్లాడిపోతున్నారు. నేను బాగున్నాను, మేడం బాగున్నారు. సో ఇలాగే ఆరోగ్యంగా ఆనందంగా మీ అందరూ ఉండడానికి కోసం మన మేడం ఈరోజు ఏం తయారు చేయబోతున్నారో తెలుసుకుందాం. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. సో మ్యామ్, మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి అద్భుతమైన రెసిపీని మీరు పరిచయం చేయబోతున్నారు? సో ఇప్పుడే మనం అనుకున్నాం కదా, మన అవయవాలు అన్నీ కూడా కరెక్ట్గా పనిచేయాలంటే ఆయుర్వేద ఆహారం తీసుకోవాలని. సో అలాంటి ఆయుర్వేదంలో ముఖ్య సిద్ధాంతం ఏంటంటే మనకి సీజనల్గా అంటే ఋతువు అనుసారంగా మనకి దొరికేటువంటి ఎలాంటి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అవన్నీ కూడా మన ఆహారంలో కానీ ఇంక్లూడ్ చేస్తే మనకి అన్ని అవయవాలు కూడా కరెక్ట్గా పనిచేస్తాయి. సో మన శరీరంలో ముఖ్యమైన అవయవం మన గుండె. సో ఆ గుండెని పదిలంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఈ వాతావరణంలో మనకి సీజనల్గా అంటే మనకి దొరికేటువంటి ఈ కాయలతోటి, ఇప్పుడు చెప్పే మనం వాక్కాయలు అంటాము. సో ఈ కాయలతోటి మనం పచ్చడి కానీ ఏదైనా ఒక రెసిపీ లాగా తయారు చేసుకొని మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటే మన గుండె ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏం తయారు చేస్తున్నట్టు ఆ వాక్కాయలతో? మనం ఆ వాక్కాయలతోటి వాక్కాయ పచ్చడి తయారు చేసుకోబోతున్నాం. వాక్కాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వాక్కాయలు, నూనె, ధనియాలు, నువ్వులు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, సైంధవ లవణం, ఇంగువ. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలి, ఏంటి, వాటిలో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి తెలుసుకుందాం. సో మ్యామ్, స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో చాలామందికి పులుపు కారం రెండు ఇష్టపడుతుంటారు. అంటే అఫ్కోర్స్ నాలాంటి వాళ్ళు అనమాట. నేను ఆ రెండు లేకపోతే అసలు తిన్నా. ఏదో పుల్లగా ఉన్నా ఉండాలి, లేకపోతే కారంగా ఉన్నా ఉండాలి. ఇప్పుడు నేను తయారు చేస్తున్న రెసిపీ అసలుకే వాక్కాయ పచ్చడి. వాక్కాయలు పుల్లగా ఉంటాయి, పచ్చడి కాబట్టి అఫ్కోర్స్ కారంగా కూడా ఉంటుంది కాబట్టి సో ఈ ఫేవరెట్ రెసిపీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అనమాట. సో స్టార్ట్ చేసేద్దాం ఆగకుండా. మేము ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం ఒక 2 స్పూన్స్ నూనె వేసుకొని చూడండి జాగ్రత్తగా వాక్కాయ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. ఓకే, చాలా సరిపోతుంది. సో 1 స్పూన్ నూనె వేసుకున్నాము. దాని తర్వాత పచ్చడి కాబట్టి 1 స్పూన్ ఆవాలు వేసుకుందాం. చూడండి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు. దీనిలో మనం మెంతులు కూడా వాడుతున్నాము. సో మెంతులకి ముఖ్యంగా అథెరోస్క్లెరోటిక్ యాక్టివిటీ ఉంటుంది. అంటే మన రక్తనాళాల్లో ఉన్నటువంటి అధిక కొవ్వుని కరిగించే కెపాసిటీ మనకు మెంతులలో ఉంటుంది. అందుకనే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా మెంతులు తీసుకుంటారు. ఆరోగ్యం పదిలంగా ఉండడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో అలాగే ధనియాలు అలాగే నువ్వులు కూడా వేసేసుకుందాము. నువ్వులు కూడా 1 స్పూను. సాధారణంగా ఏంటంటే ఇక్కడ మనము ఆవాలు, మెంతులు, మినపప్పు ఇట్లా మనము పచ్చడికి వాడుతూ ఉంటాము. కాకపోతే ఇది మన ఆయుర్వేద ఆహారం అని అనుకుంటున్నాం. అంటే మనకి మరింత ఆరోగ్యం పెంపొందించడానికి కోసము మనం దీంట్లో ఏంటంటే నువ్వుల్ని యాడ్ చేయడము అలాగే ధనియాలని కూడా వేసేసుకోవడము జరుగుతుంది. సో దీంట్లోనే మనం ఇప్పుడు ఏం చేద్దాము, ఎండుమిర్చీలు కూడా వేసేసుకుందాము. 3-4 వేసుకుందాం. ఓకే, ఆ పులుపుకి తగ్గట్టుగా వేసుకుందాము. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఇప్పుడే వేయినా పోపులో కూడా వేసుకోవాలి. అంటే హాఫ్ ఇప్పుడు వేసుకుందాం. అంటే ఒక 10 చిన్న చిన్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నానండి. నేను ఆల్రెడీ ఒలుచుకొని పెట్టుకున్నాను. పెద్ద పెద్దవి అయితే మీరు దానికి తగ్గట్టుగా ఒక 4 ఎన్నో వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం అంటే ఆవాలు, ధనియాలు, మెంతులు, అలాగే నువ్వులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, వీటన్నిటిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. మీకు తెలిసిన విషయం మేడం చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు గుండెకు పదిలంగా ఉంటుందని చెప్పేసి మనం వాక్కాయలు ఉంటాయి అనుకున్నాం కదా. ఈ కాంపోజిషన్ అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి వెల్లుల్లి కూడా మనకి గుండెకి చాలా హితకరంగా ఉంటుంది. అలానే ధనియాలు, నువ్వులు ఇవన్నీ కూడా మన రక్తంలో ఉన్నటువంటి అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తూ రక్త ప్రసరణ సరిగా అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎందుకు రక్త ప్రసరణ కరెక్ట్గా జరగాలి? కొవ్వు పదార్థాలు ఎందుకు అడ్డొస్తాయి? కొవ్వు పదార్థాలు మనం తీసుకున్న
తీసుకున్నటువంటి ఎంతో ఫుడ్ కూడా మనకి డైజెషన్ అయిపోయినాక బ్లడ్లో అది బ్లడ్ ఫామ్ అయిపోయినాక కొంచెం ఘన పదార్థాలు ఉంటాయి కదా అవంతా కూడా కొంచెం ఫిల్టర్ అవ్వన్నీ కూడా కొవ్వులాగా చేరిపోతాయి మన బ్లడ్ వెజల్స్లో. అవన్నీ ఏమైపోతాయి అంటే క్రమంగా గుండెకి వెళ్ళే రక్తనాళాలలో మనకి బ్లాకేజెస్ లాగా వస్తాయి. సో ఆ బ్లాకేజెస్ వల్లనే మనకి సడన్గా హార్ట్ అటాక్స్ రావడం కానీ గుండెకి రక్త ప్రసరణ సరిగా అవ్వకపోవడం ఇంకా బ్లాక్స్ అవ్వడం ఇలాంటి అనేక రకాలైనటువంటి గుండెకి సంబంధించిన వ్యాధులు వస్తుంటాయి. సో ఇప్పుడు వయసు పరిమితం లేకుండా అందరికీ వస్తున్నాయి కాబట్టి ఇది మనకి ఒక ప్రివెంటివ్ మెజర్ లాగా మనకు పనిచేస్తుంది. సో ఇవి చక్కగా వేగిపోయినాయి కదా మ్యామ్. ఇప్పుడు మనం ఆఫ్ చేసేద్దాం. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాము. ఏంటంటే మిక్సీ జార్లో తీసుకోవాలి కదా నెక్స్ట్. ఎస్, అవును తీసుకోవాలి. సో మిక్సీ జార్లో మనం ఇలా వేడివేడిగా తీసుకోలేం కాబట్టి కొద్దిగా రూమ్ టెంపరేచర్కి రావాలి కాబట్టి ఈలోపు అసలు వాక్కాయలు ఎవరెవరికి ఉపయోగపడతాయి, వాటిల్లో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయో మేడం చెప్తారు. మన వాక్కాయలు మనకి గుండెకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలానే మన శరీరంలో ఉన్నటువంటి దీపన పాచన కార్యక్రమాన్ని కూడా ఉత్తేజింపజేస్తుంది. అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం చక్కగా జీర్ణం అవ్వడంతో పాటు అది చక్కగా కూడా డైజెషన్ అయ్యి దానికి కావాల్సినటువంటి ఎంజైమ్స్ అన్నీ కూడా చక్కగా రిలీజ్ అయిపోతాయి. అలానే మన శరీరంలో ఉన్నటువంటి అధిక వాత దోషాన్ని కూడా తగ్గిస్తుంది. సో మనకి ఆస్టియోపోరోసిస్ కానీ అంటే ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులకి కూడా ఇది చక్కగా నివారణోపాయంగా కూడా పనిచేస్తుంది. ఆధునిక మతానుశాస్త్రంగా మనకి విటమిన్ కే అలానే విటమిన్ B6 అనేటువంటి అధిక మొత్తంలో కూడా లభిస్తుంది. అండ్ విటమిన్ సి కూడా. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలానే రక్తం చక్కగా సరఫరా అవ్వడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇక్కడైతే మనకి ఇవి చల్లారిపోయినాయి, మిక్సీ జార్లో తీసేసుకుందాం. సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. సో అలా తీసేసుకున్నాం కాబట్టి ముందుగా మనము అవే మిక్సీ పట్టేసుకుందాము, తర్వాత వాక్కాయలు వేసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ మనం వేసుకున్నవన్నీ కూడా మెత్తగా అవ్వాలి. ఒకవేళ డైరెక్ట్గా ఒకేసారి కనుక వాక్కాయలు వేసుకుంటే అవన్నీ కచ్చా పచ్చగా అవుతాయి. మెంతులు ఇవన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి హాఫ్ గ్రైండ్ అవుతాయి. సో కాబట్టి మనం ముందుగా అది మిక్సీ పట్టుకున్న తర్వాత వాక్కాయల్ని వేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారైంది, చూసారు కదా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వాక్కాయలన్నీ కూడా మనం గింజలు తీసేసి కట్ చేసుకున్నాం కదా, వీటన్నింటినీ కూడా మనం ఈ మిక్సీ గ్రైండర్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే, ఓకే. సో అవన్నీ కూడా అలా గింజలు తీసేసుకొని వేసినట్లయితే కనుక అది కొంచెం వగరు అనేది రాకుండా ఉంటుందన్నమాట. రుచి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం గింజలు తీసుకున్నటువంటి వాక్కాయ ముక్కలు అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా. సో వీటన్నింటిని కూడా మనం చక్కగా ఇప్పుడు గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే, దాంతోపాటు కొంచెం ఇప్పుడే సైంధవ కూడా వేసేసుకున్నాం. తగినంత సైంధవ కూడా మనం ఇప్పుడు వేసేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మిశ్రమాన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. కావాలంటే కచ్చాపచ్చగా చేసుకోవచ్చు, లేదు అంటే కనుక కొంచెం మెత్తగా కూడా రుబ్బుకోవచ్చు. మీ ఇష్టం అనమాట, మీకు ఎలా అయితే ఇష్టమో అలా రుబ్బుకోండి. సో మనమైతే ఇంకొంచెం మెత్తగానే తయారు చేసుకుందాం ఈసారికి. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారైంది కదా. సో చూసారా ఎంత చక్కగా కచ్చాపచ్చగా ఉందో. ఓకే ఓకే. సో ఇప్పుడు దీని అంతా కూడా మనం ఏం చేద్దామంటే ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి. అప్పుడప్పుడు మన డైట్లో ఇలాంటివి కూడా చేర్చుకున్నట్లయితే మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. సో అప్పుడు చూసారా, చూడ్డానికి కూడా కళ్ళకు కూడా ఎంత ఇంపుగా ఉందో కదా. ఇప్పుడు దీన్ని మరింత ఇంపుగా కూడా మేము ఇప్పుడు తయారు చేయబోతున్నాము. పచ్చడి తయారు చేసేసుకున్నాం. పచ్చడికి పోపు లేకపోతే ఏం బాగుంటుంది? ఖచ్చితంగా పోపు వేసుకోవాలి, అప్పుడే దానికి రుచి అలాగే చూడడానికి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మేము స్టవ్ వెలిగించేస్తున్నాను. స్టవ్ వెలిగించేసేయండి, మనం పోపు వేసేసుకుందాం. ఓకే. అండ్ వాక్కాయలు వచ్చిన సీజన్లోనే మనం ఎందుకు వాటిని యూజ్ చేయాలి, ఎందుకు దాన్ని ఉపయోగించాలి అంటే ఆయుర్వేద శాస్త్ర పరంగా రెండు ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి దినచర్య, ఒకటి ఋతుచర్య.
సో ఈ దినచర్య అంటే ఏంటంటే రోజు మనం చేసేటువంటి విధులు కానివ్వండి, తినే ఆహారం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా మనకి డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్ చేశారనమాట. సో అలానే ఋతుచర్య అంటే ఒక్కొక్క ఋతువులో మనకు వచ్చేటువంటి ఆ ఋతువుల్లో మనకు వచ్చే ఫ్రూట్స్ కానీ అంటే కాయగూరలు, తర్వాత పండ్లు, ఫలాలు అన్నీ కూడా మనం తినాలి. అదే దానిలో ఎందుకు తినాలంటే ఆ ఋతువులో వచ్చేటువంటి రోగాల నుంచి మనకి ఉపశమనం కలిగించడానికి ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వరం అది. ఓకే, సో అందుకోసం మనం ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో వాక్కాయ పచ్చడి తయారు చేస్తున్నాం. సో ఇప్పుడు నేను 1.5 స్పూన్ నూనె వేసుకున్నాం కాబట్టి నూనె కొద్దిగా వేడైన తర్వాత మ్యామ్ ఆవాలు జీలకర్ర సరిపోతుంది. ఆవాలు జీలకర్ర, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 స్పూన్ ఆవాలు చూసారా చిటపట్లాడుతున్నాయి, ఇంకొక 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే ఇక్కడ మనకి మిగిలిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా అట్టుపెట్టాం కదా, వేస్తే బాగుంటుందని అవి కూడా వేసేసుకుందాం. దాంతోపాటు పచ్చడి అంటే ఎండుమిర్చి కూడా కనిపిస్తేనే బాగుంటుంది. సో అలా ఎండుమిర్చిని కూడా వేసి ఒకసారి కలుపుకుందాము, లైట్గా అలా వేగించుకుందాం. లాస్ట్లో కరివేపాకు కూడా వేసేద్దాం. సో సరిపోతుంది కదా లైట్గా. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాము, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కరివేపాకు స్టవ్ ఆన్ చేసి వేస్తే ఏంటంటే మరీ డ్రై అయిపోతుంది, అంటే దాంట్లో ఉండే పోషక విలువలన్నీ కూడా పోతాయి కాబట్టి మనం కరివేపాకు ఇప్పుడు వేసుకుందాం. మరి పచ్చడి అంటే ఇంగు లేకపోతే ఎలాగా మ్యామ్? ఇంగు ఒక 1/2 స్పూన్ అయినా, సో ఇంగు ఉంటేనే ఆ టేస్ట్. ఇంగు కూడా మనం ఏదైతే నూనె వేసామో దానిలో చక్కగా అది మునగాలన్నమాట. అప్పుడే దానిలో ఉన్నటువంటి సువాసన కూడా మనకు వస్తుంది, దాని యొక్క ఆరోగ్య విలువలు కూడా మనకు అందుతాయి అన్నమాట. సో మేడం కూడా మనకి చాలాసార్లు చెప్పారు ఇప్పుడు పచ్చడిలో వేసేసుకుంటాం. ఇంగు కూడా మనం రెగ్యులర్గా అంటే మనం తినే ఆహారాల్లో కనుక ఇంగు చేర్చుకున్నట్లయితే ఎవరైతే డైజెషన్ అవ్వగా బాధపడుతున్నారో జీర్ణ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుంది. సో మనం అనుకున్నాం కదా, ముఖ్యంగా మన గుండెని ఆరోగ్యంగా ఉంచడానికి ఈ ఋతువులో వచ్చేటువంటి ఈ వాక్కాయని మనం చక్కగా ఇలా పచ్చడిలాగా తయారు చేసుకొని తిన్నట్లయితే మన గుండె ఆరోగ్యంగా ఉండడంతో పాటు మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. సో ఈ రుచికరమైనటువంటి మన వాక్కాయ పచ్చడి రెడీగా ఉంది. సో వాక్కాయ పచ్చడి ఇప్పుడు నేను టేస్ట్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. అబ్బా టేస్ట్ చేద్దాం, ఇంకెందుకు ఆలస్యం, నాకు కూడా చాలా ఇష్టము. సో విత్ కొంచెం పోపు కూడా తీసుకుందాం, చాలా బాగుంటుంది. ఎంత బాగుందో తెలుసా, పుల్ల పుల్లగా, కారం కారంగా, కొంచెం కచ్చా పచ్చాగా అదిరిపోయింది. ఈ వాక్కాయ పచ్చడి వేడి వేడి అన్నల్లో అంతా నెయ్యి వేసుకొని తింటే రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం ఖచ్చితంగా. సో మరి ఇంత ఆరోగ్యాన్ని రుచిని మీ అందరికీ అందించే వాక్కాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. వాక్కాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వాక్కాయలు, నూనె, ధనియాలు, నువ్వులు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, సైంధవ లవణం, ఇంగువ. వాక్కాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 చెంచా నూనె, 1 చెంచా ఆవాలు, 1 చెంచా మెంతులు, 1 చెంచా ధనియాలు, 1 చెంచా నువ్వులు, 4 ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. వేయించుకున్న మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత కట్ చేసుకున్న వాక్కాయలు, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1.5 చెంచా నూనె వేసి నూనె వేడయ్యాక 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసి చివరిగా ఇంగువ వేసి కలిపి ఈ పోపు మిశ్రమాన్ని పచ్చడి మీద వేసుకుంటే ఆహారాన్ని చక్కగా జీర్ణం చేస్తూ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతూ రోగ నిరోధక శక్తిని పెంచే వాక్కాయ పచ్చడి రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా.
మలబద్ధకాన్ని తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే 5 గ్రాముల కలబంద గుజ్జులో ఒక చిటికేడు జీలకర్ర పొడిని కలిపి రోజు తీసుకున్నట్లయితే క్రమంగా మలబద్ధకం తగ్గిపోతుంది. అంటే మోషన్ ఫ్రీగా అవుతుంది, అలానే మనకి జీర్ణాశయ శక్తి కూడా పెరుగుతుంది. సో ఎవరైతే మలబద్ధకంతో బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని పరిచయం చేయబోతున్నారో చూసేద్దాం మా. సో ఈరోజు ఏంటి సంజీవని? సంజీవనిలో మనము మన కాలేయం అంటే లివర్ అనేది ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎలాంటి ఒక ఔషధం తీసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఏంటిది మ్యామ్ అది? అదే ఖర్జూర పానీయం. సో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఖర్జూర పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి ఖర్జూరాలు, ఉసిరికాయలు, దానిమ్మ గింజలు, చింతపండు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి, ఏంటి, వాటిలో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి తెలుసుకుందాం. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పచ్చి ఖర్జూరాన్ని చక్కగా ముక్కలుగా కట్ చేసేసుకున్నాము. సో ఇలా కట్ చేసుకున్నాం చూసారా? సో ఇలా కొంచెం ఎల్లో కలర్ గా ఉంటుంది. సో ఇలా మనం కట్ చేసుకొని ఉంచుకున్నాము. అలానే ఉసిరికాయని కూడా మనం గింజలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్నాం, ఈక్వల్ క్వాంటిటీస్. అంటే ఒకటి కానీ 2 కానీ ఖర్జూరాలు, ఉసిరికాయలు తీసుకున్నాం. సో ఈ మిశ్రమం అంటే ఇవి తర్వాత దానిమ్మ గింజలు, ఈ మంత మిశ్రమాన్ని కూడా మనం చక్కగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఓకే, సో మిక్సీ జార్లో వేసుకుందాం అన్నారు కదా, వేసేసుకుందాం. ఇప్పుడు మనం 1 కప్పు తీసుకున్నాం కదా పచ్చి ఖర్జూర, సో ఇదంతా కూడా వేసేద్దాం. ఓకే, అలానే ఉసిరికాయ ముక్కలు కూడా అటు ఇటు అయినా పర్లేదు కదా, అంటే క్వాంటిటీ కొంచెం వేసుకున్నా పర్వాలేదు. ఓకే. సో దానిమ్మ గింజలు మనం 1 కప్పు మొత్తం వాడుతున్నాము. అంటే ఒక హాఫ్ దానిమ్మ పండు అనుకోవచ్చు, లేదంటే చిన్న దానిమ్మ ఒకటి మొత్తం. సో దీని గింజలు మొత్తం వేసేసుకుందాం. చింతపండు మాత్రం కొంచెం క్వాంటిటీలో వేసుకుంటాం, 1 రెబ్బ 2 రెబ్బలు అంతే, ఇంత సరిపోతుంది. ఓకే, ఇంత క్వాంటిటీ సరిపోతుంది. దీన్ని వేసేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారైంది. సో చూసారా, అసలు ఇది మెడిసిన్ అంటే ఎవరు కూడా నమ్మరు, కానీ దీనిలో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనిని ఒక 2 స్పూన్స్ ఓకే ఓకే ఇలా వేసుకొని చక్కగా దీనిలో మనం తగినంత నీరు చక్కగా పోసేసుకుందాం. అంటే మనం జ్యూస్ తాగేంత వరకు, అంటే ఆ క్వాంటిటీ లాగా. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఖర్జూరాలతో తయారు చేసుకున్నాం కాబట్టి కొంచెం స్టైల్గా ఇలా కూడా పెట్టేసేద్దాం మ్యామ్, ఎందుకంటే తెలుస్తుంది. ఎస్, కాలేయం కోసం ఖర్జూరాలతో పానీయం తయారు చేసుకున్నాం. ఎగ్జాక్ట్గా. అండ్ దీనిలో మనం కొంచెం సైంధవ లవణం కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అనమాట. అంటే వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు, బట్ దీనిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ మాత్రం మనకు అందుతాయి. ఇలా మనకి కాలేయం ఆరోగ్యంగా ఉండడానికి మనం ఈ పచ్చి ఖర్జూరాన్ని ఎందుకు యూస్ చేస్తున్నామంటే వాతాన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుందన్నమాట. అంటే మన శరీరంలో ఉన్నటువంటి వాత దోషాన్ని అలానే పిత్తాన్ని కూడా నియంత్రిస్తుంది అనమాట, పిత్త దోషాన్ని కూడా. ఎందుకంటే మన కాలేయం పనిచేయాలి అంటే సరిగ్గా మన శరీరంలో ఉన్నటువంటి పిత్త దోషం సక్రమంగా పనిచేస్తుంటేనే, అది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉంటేనే మన కాలేయం సరిగ్గా పనిచేస్తుంది. అంటే దానిలో నుంచి రిలీజ్ అయినటువంటి ఎంజైమ్స్ కానివ్వండి, మిగతా దోషాలను సమతుల్యంగా ఉంచడానికి ప్రాధాన్యంగా ఉంటుంది. దాంతోపాటుగా మనకు ఆధునిక శాస్త్రాల ప్రకారంగా విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటుంది కదా, అంటే విటమిన్ B1 to B12, దానిలో ఉన్నటువంటి అన్ని కూడా విటమిన్స్ మనకు దీనిలో అందుతాయి. అందుకనే లివర్ అనేటువంటిది కాలేయం సక్రమంగా పనిచేయడానికి ఈ ఖర్జూర పానీయం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, విన్నారు కదా, స్పెషల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. B12 విటమిన్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళు కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు. కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి కూడా తీసుకోవచ్చు. ఇలా మేడం చెప్పినవన్నీ కూడా ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ క్యూర్ అవుతాయి అనమాట. మరి నేను కూడా ఒకసారి నాకు ఏంటంటే ఒకసారి టేస్ట్ చేయాలని ఉంది, ఒకసారి టేస్ట్ చేస్తాను అసలు ఎట్లా ఉంది. ఖర్జూరం వేసాము, కొంచెం చింతపండు, దానిమ్మ గింజలు ఇవన్నీ వేసాం కదా.
బాగుంది. అంటే లైట్గా స్వీట్గా కొంచెం పుల్లగా ఆఫ్ కోర్స్ మనం ఉసిరికాయ కూడా వేసాం కదా, పుల్ల పుల్లగా కొంచెం తీగా అట్లా ఉందన్నమాట. బాగుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీ అందరూ తప్పకుండా తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఖర్జూర పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి ఖర్జూరాలు, ఉసిరికాయలు, దానిమ్మ గింజలు, చింతపండు. ఖర్జూర పానీయం తయారు చేసుకునే విధానం: ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఖర్జూర ముక్కలు, ఉసిరికాయ ముక్కలు, దానిమ్మ గింజలు, కొంచెం చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి వేసి సరిపడా నీళ్లు పోసుకుంటే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే ఖర్జూర పానీయం రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ కుమారి. సో ఎస్, వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.